నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. సుప్రీంకోర్టు తీర్పు మేరకు నివేదిక అందించిన ఏకసభ్య న్యాయ కమిటీ. వైద్య రంగంలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి విశిష్ట సేవలు అందిస్తున్నారు. కేంద్రం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించడం గర్వకారణమన్న మంత్రి కోమటిరెడ్డి. లక్ష డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి అనుమతి నిరాకరణ. శాంతి భద్రతల సమస్య వస్తుందనడం అన్యాయమన్న మందకృష్ణ మాదిగ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తిరుపతి ప్రతిష్ట దిగజారిపోతుంది. జనసేన ఎమ్మెల్యే దిగజారిపోయి కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారన్న రోజా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. కమిటీ వైస్ చైర్మన్ దామోదర్ రాజ నరసింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను సబ్ కమిటీకి అందజేసింది. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో వారు చేసినంత పరిశోధనలు, ఆవిష్కరణలు మరో డాక్టర్ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదన్నారు. ఆయన స్వయంగా పరిశోధించి ఆవిష్కరించిన ఫ్రాంకియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్ సరిదిద్దే నాగిస్టెంట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ప్రాణం పోస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విశిష్ట సేవలు అందిస్తూ లక్షలాది మందికి దేశ విదేశాల్లో మన తెలుగు గడగే పుట్టిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఈరోజు వారిని ఏజీకి వచ్చి రాష్ట్ర మంత్రిగా వారిని సన్మానించడం జరిగింది. గతంలో పద్మశ్రీ అవార్డు 2002లో, ఆ తర్వాత పద్మ విభూషణ్తో పాటు ఈరోజు ప్రపంచంలోనే గ్యాస్ట్రోఎంటరాలజీలో బెస్ట్ డాక్టర్గా లక్షలాది మందికి ప్రాణం వచ్చి దాంతోపాటు షుగర్ వ్యాధి కూడా మెడిసిన్ కనుక్కుంది. మరియు గ్యాస్ట్రోఎంటరాలజీలో నాగి అనే పరికరాన్ని కనుక్కొని ఇలా హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉన్న ఈ 2000 బెడ్ ఇది ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. 2200 బెడ్ పైన హాస్పిటల్ స్థాపించి వేరే కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే తక్కువ ఖర్చుతో ఎంతోమందిని బతికిస్తూ మాకు క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ రేట్స్ విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కంపేర్ చేస్తే ఇక్కడ తప్పుండేది. నాగేశ్వర రెడ్డి గారికి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, అలాగే తెలుగు వారుగా మనందరం కూడా గర్వపడే డాక్టర్గా ముందు భారతరత్న లాంటి అవార్డు కానివ్వండి, నోబెల్ పురస్కారాలు కూడా అర్హులు వారు. ఎందుకంటే ప్రపంచంలో వారంలో ఇక్కడ చేస్తూ దేశ విదేశాల్లో కూడా క్రిటికల్ ఆపరేషన్ చేయడంలో ప్యాంక్రియాస్ సంబంధించి కానీ ఒక అద్భుతమైన డాక్టర్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు. 30 ఏళ్లలో ఎన్నో ఆందోళనలు, సభలు నిర్వహించామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. చెప్పుల తయారీ, డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయన్నారు. తమ మూలాలు కాపాడుకునేందుకు త్వరలో సాంస్కృతిక కార్యక్రమం చేపడతామని ఆయన చెప్పారు.
అస్తిత్వం కోసమే మా సాంస్కృతిక ప్రదర్శన చేస్తున్నామని తెలిపారు. దీనికి అనుమతిస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందనడం అన్యాయమన్నారు. 6 అంశాలు చూపుతూ అనుమతి నిరాకరిస్తూ నోటీసులు ఇచ్చారని, దానికి వివరణ ఇస్తూ మరో వినతి పత్రం ఇస్తామన్నారు. లక్ష డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి సీఎం అనుమతి ఇవ్వాలని, ఫిబ్రవరి 7న కార్యక్రమం అనుమతికి మరోసారి వినతి పత్రం ఇస్తామని, గిన్నిస్ బుక్లో చోటు దక్కేలా కార్యక్రమం ఉండబోతోందని మందకృష్ణ మాదిగ అన్నారు. అంటే మేము చెప్పుకోనంత కాలం మా ఉనికి, మా కులం ఉనికి ప్రమాదంలో పడ్డది. మేము చెప్పుకున్నప్పుడే మా ఉనికి ప్రపంచానికి తెలిసిపోయింది. అట్లనే మేము డప్పును మా అస్తిత్వంగా ప్రకటించకపోతే మా డప్పు కనుమరుగవుతుంది. ప్రపంచంలోనే ప్రాచీన వైద్యం, ప్రపంచంలోనే ప్రాచీన కాలం నాటి ఏదైతే డప్పు ఉన్నదో, వాయిద్యం ఉన్నదో, అది మొదటిగా మాదేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఇవాళ నా కళ్ళ ముందు సమాచారం అందించడానికి ఇన్ని టీవీలు ఉన్నాయి, ఇంత ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, ఇంత ప్రింట్ మీడియా ఉన్నది, చాలామంది సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు కదా. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సమాజానికి సమాచారం రాజుల కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు గ్రామాల్లో సమాచారం అందించేది మా డప్పే. అంటే నా ముందున్న మీకంటే మేమే సీనియర్లం. మా డప్పు నా ముందున్న మీకంటే మేమే సీనియర్లం. డప్పు కట్టి సమాచారం అందించేవాళ్ళం. అందువల్ల దయచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ప్రదర్శనగా మీరు చూడబాకండి. మా ఆకాంక్షల్ని సమాజం ముందు పెట్టడానికి, మా మూలాలను మర్చిపోకుండా ఉండడానికి, మా డప్పును మా పల్లెల్లో పునరుజ్జీవం చేసుకోవడానికే ఈ ప్రదర్శనకు చూడాలని చెప్పి నేను కోరుతూ, ఈ నేపథ్యంలో అనుమతి నిరాకరించడానికి ఒక 6 అంశాలు తీసుకొచ్చారు. అవి నిజమైన కారణాలుగా భావించుకోవట్లేదు. అనుమతి నిరాకరించడానికి సాకులు మాత్రమే వెతికిండ్రు. అంటే అనుమతి ఇవ్వద్దని చెప్పి ముందే అనుకున్నారు కనుక, అనుమతి ఇవ్వద్దని చెప్పి ముందే అనుకున్నట్టుగా ఉన్నది కనుక నిరాకరించడానికి ఏ కారణాలు అయితే చూపెట్టారో అవి నిజమైన కారణాలు కాదు, అది సాకులు మాత్రమేనని నేను గుర్తు చేస్తున్నా. అందులో మొదటిది, ఈ ప్రదర్శనలో ఎంతమంది హాజరవుతారో నిర్దిష్టంగా దరఖాస్తుదారుడు పేర్కొనలేదంట. మేము దరఖాస్తు ఇస్తున్నప్పుడే దరఖాస్తుకు కరపత్రం యాడ్ చేశాం, లక్షల డప్పులు అని కరపత్రం ఇచ్చేశాం. పోలీస్ ఉన్నతాధికారులకు ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. పేపర్ ద్వారా, టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు నిరంతరం అబ్జర్వేషన్ ఉంటారు. మీకు ఇచ్చిన వినతి పత్రంలో, పర్మిషన్ కోర్టు ఇచ్చిన వినతి పత్రంలో టెక్నికల్గా గిన్ని డప్పులని చెప్పలేదు, కానీ మరి కరపత్రం మీకు ఇచ్చాం, లక్షల డప్పుల గుండె చప్పుడని చెప్పాం. అది పేపర్లకు, టీవీలకు ప్రతిరోజు వస్తూనే ఉన్నది. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది, సోషల్ మీడియాలో ప్రచారం ఉన్నది. ఇక మీరు ఇంతమంది హాజరవుతారని చెప్పి నిర్దేశంగా చెప్పలేదు కనుక మేము నిరాకరిస్తున్నామని చెప్పడం అనేది అది సాకే తప్ప నిజమైన కారణం కాదు. ఓకే, నేను మొదటి దానికి ఒక ఆన్సర్ కూడా ఇస్తున్నా. ఒకవేళ నిర్దిష్టంగా ఇంతమంది హాజరవుతుండ్రని చెప్పి మీకు అందులోనే పేర్కొంటే ఇచ్చేవాళ్ళ? అంటే మిగతా 5 అంశాలు కారణాలు చూపెట్టరా? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట దిగజారిపోతుందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి నాయకులు మేయర్, కార్పొరేటర్ల మీద దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ దాడులు పోలీసుల ముందే జరుగుతున్నా వారు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అర్థం అవుతుందన్నారు. జనసేన ఎమ్మెల్యే దిగజారిపోయి తిరుపతిలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారని రోజా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం.
ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈ రోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే, మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతికి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం, అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గాని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా, తిరుపతిలో ఏం జరిగినా, ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు, ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నారు. బీసీ కులగణన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తా అంటే వద్దన్నమా అన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. చేసిన సర్వే బయట పెట్టకుండా గత ప్రభుత్వం దాచిందన్నారు. ఖచ్చితంగా చేసిన సర్వే వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడుతున్నామంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరంటే వారికంత వాటా ఇవ్వాలని చెప్పేసి బీసీ కులగణన చేసి తీరుతామని చెప్పేసి హామీ ఇచ్చింది. హామీ ప్రకారం 2 సంవత్సర కాలంలో నివేదిక కూడా ఇచ్చింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాయని చెప్పేసి మీరు చెప్తున్నారు, అన్ని దొంగ లెక్కలు చేసి చూపించిందని చెప్పేసి ప్రతిపక్షాలు అవుతున్నాయి. ఎట్లా చూసారు దీన్ని? నేను కేటీఆర్ ని అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ పారదర్శక పాలన ఉండాలని సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చినాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సోనియా గాంధీ గారు యూపీఏ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చినాం. మేము తీసుకొచ్చిన చట్టం ప్రకారం నువ్వు గోపి అని డైరెక్టర్ అగ్రికల్చర్ ఉంటాడు, మీ గవర్నమెంట్ లోపల పరిగి నియోజకవర్గానికి ఎంత రుణమాఫీ అయింది, సిరిసిల్లకి ఎంత రుణమాఫీ అయింది, మా తెలంగాణ రాష్ట్రం ఎంత అయింది అనేది ఒకసారి అప్లై చేయి. మళ్ళా 2కి అప్లై చేయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత రుణమాఫీ అయింది ఆ సమాచారం తీసుకొని మా శివారెడ్డిపల్లి మా గ్రామం గురించి మాట్లాడినావు. పరిగి తాలూకా నువ్వు వచ్చి నువ్వు మాట్లాడు, రా, నీకు స్వాగతిస్తానని ఈ డాటా తీసుకొని రా, ఆర్టీఐ డాక్యుమెంట్ తీసుకొని రా. ప్రజలందరూ చెప్పొచ్చు, పత్రిక వాళ్ళకి చెప్పొచ్చు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ సెల్లుబాబుడు వాడడం కాదు, ఆర్టీఐ కింద తీసుకొచ్చి డాక్యుమెంట్ తీసుకొచ్చి మాట్లాడు. అది లేకుండా అంబేద్కర్ గారు విగ్రహావిష్కరణ ప్రోగ్రాం పెట్టుకొని
అంబేద్కర్ గారి భావజాలం గురించి మాట్లాడతారేమో అని చెప్పి చాలా మంది అంబేద్కర్ వాదులు మా నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తారు. అది ఆనవాయితీ మా దగ్గర. ఎక్కడో ఎందుకు సీఎం నియోజకవర్గంకి వెళ్దాము, అక్కడ 100% రుణమాఫీ అయితే ఖచ్చితంగా నేను రాజీనామాకు సిద్ధం, మీరు సిద్ధమా అనేసి సవాల్ విసిరింటారు. కేటీఆర్ ఏదైతే మాట్లాడిండో 2 రోజుల కింద కొండారెడ్డి పల్లికి వెళ్దామా శివారెడ్డి పల్లికి వెళ్దామా అన్నాడు. శివారెడ్డి పల్లి అంటే నా ఊరు. రెండుకి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రి తరఫున నేనే ప్రాతినిధ్యం వహిస్తా. నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి కేటీఆర్ని అడుగుతున్నా, మీరు ఇచ్చిన దానికంటే మేము 1 సంవత్సరంలో మీకంటే ఎక్కువ డబ్బు ఇచ్చినాం. ప్రతి పల్లెలో ఇచ్చినాం, ప్రతి నియోజకవర్గంలో ఇచ్చినాం. నువ్వు రాజీనామాకు సిద్ధమా అని కేటీఆర్ని అడుగుతున్నా. మీరు ఈ రోజు ప్రజల్లో ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే మీ పార్టీనే అబద్ధపు పునాదుల మీద పుట్టింది. మీరేమన్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఆ తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఏ మాట కూడా నిలబెట్టుకోలేని మిమ్మల్ని మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఓట్లు వేసారు. మీకు సిగ్గు శరం లేకుండా మీరు అబద్ధపు మాటలతో ప్రజలకు వెళ్లి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు. మా లగచర్లకు వచ్చారు. లగచర్ల లోపల సురేష్ అని ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్, అతను సోషల్ మీడియా షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చేసి అతన్ని హైర్ చేసుకొని నువ్వు అతనికి కండవాలు కప్పి అతను ఏదో స్వతంత్ర ఉద్యమకారులాగా మా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిని చంపడానికి ప్రయత్నం చేసిండు. జైల్లో ఉండొచ్చిండు అతను. మీ యొక్క మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి కూడా జైల్లో ఉండొచ్చిండు. మీరు చేసిన కుట్ర కోర్టులలో అన్ని కూడా విచారాలు జరుగుతున్నాయి. నీ పైన కూడా విచారణ జరుగుతుంది. ఆల్రెడీ నువ్వు చేసినటువంటి 55 కోట్లకు సంబంధించింది మన దేశం నుంచి విదేశాలకు ఎలాంటి అనుమతి లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా, నువ్వు ఆర్బీఐ అనుమతి లేకుండా ఫేమా నిబంధనలు ఉల్లంఘించిన డబ్బులు పంపించిన నీ మిత్రుల ఖాతాలకి దానిపైన విచారణ ఏసీబీ చేస్తుంది. ఇక్కడ ఈడీ కూడా విచారణ చేస్తుంది. అదేవిధంగా మీ చెల్లె పైన ఆల్రెడీ లిక్కర్ కుంభకోణంలో ఉండి తిహార్ జైల్లో ఉండొచ్చింది. మీ బావ ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతుంది. మీ నాయన ఇరిగేషన్ పైన కూడా ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఇవన్నీ విచారణలో ఉండి ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతోన నీకున్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నువ్వు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని నువ్వు మీటింగ్లు పెట్టి అంబేద్కర్ గారి పేరు మీద 1 నిమిషం మాట్లాడితే మిగతా సమయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి నువ్వు మాట్లాడుతున్నావు. లెక్కలు కులగణన లెక్కలు అన్ని కాకి లెక్కలని కవిత ఆరోపిస్తుంది. ఎందుకంటే ఏ కోణాన చూసినా కూడా బీసీలు 50% పైన ఉంటారు, కానీ మీరు 46%కి సరిపుచ్చిరు అంటుంది. బీసీ కులగణన బీఆర్ఎస్ పార్టీ ద్వారా చేయొద్దని చెప్పిరా ఇంతవరకు? మేమే కదా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ కులగణన అనేది ఇంటింటికి పంపించి చేపించినాం. రేపు చర్చ పెడుతున్నాం. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రేపు చర్చ పెట్టి ఆమోదించబోతున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా రేపు చర్చ చేయబోతున్నాం. గతంలో వీళ్ళు ఎప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు శాసనసభలో చర్చించారా? ప్రజలందరూ కూడా అన్ని కూడా గమనిస్తున్నారు. రేపు చూడండి, రేపు సాయంత్రం కల్లా ఎక్కడ జరిగినా సరే తండోపతండలుగా బీసీలు గాని ఎస్సీలు గాని పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సవాలు చేసుకునే కార్యక్రమాలు రేపు చూస్తుంటారు. మీరు అంటే కులగణనే తప్పు అన్నప్పుడు ఇంకా రిజర్వేషన్లు కూడా అన్ని తప్పుగా మీరు ప్రకటిస్తారు కదా? ఒక సైంటిఫిక్ మెథడాలజీ ప్రకారం ఒక క్వశ్చనర్ ఇచ్చేసి ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగులలో బీసీలు ఉంటారు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉంటారు, టీచర్స్ ఉంటారు, అందరినీ కూడా పంపించి వాళ్ళ దగ్గర ఎన్యూమరేషన్ చేసినాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా మొత్తం కలెక్ట్ చేసినాం. వాళ్ళ కుటుంబ వివరాలన్నీ కూడా సేకరించినాం. దాని ప్రకారం నిష్పక్షపాతంగా మేము ఈ కులగణన అనేది చేసినాం. దాన్ని రేపు శాసనసభలో ప్రవేశపెడతాం. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంటది. మీరు పత్రికల వాళ్ళు కూడా చూడొచ్చు, విశ్లేషించవచ్చు. దాని తర్వాత మీరు మాట్లాడచ్చు. 3% తక్కువ పాల్గొన్నారు అన్నారు కదా కులగణనలో. మరొకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, మళ్ళీ మీరు ఒకసారి సర్వే చేయాలి అంటది. రేపు చర్చిస్తాం. శాసనసభలో దీనిపైన చర్చించి అన్ని విషయాలు నిర్ణయం చేస్తాం. వెబ్సైట్ లో పెట్టాలి, నేను కులగణనలో పాల్గొన్నా, నా డీటెయిల్స్ కొడితే ఖచ్చితంగా నా డీటెయిల్స్ అని బయటికి రావాలి, అప్పుడే మీరు చేసినటువంటి సర్వే నిజమైన సర్వే అంటది. తప్పకుండా ఎప్పుడైతే మేము శాసనసభలోనే ప్రజెంట్ చేస్తున్నామో అది పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాం. గతంలో కేసీఆర్ ఆయన కూడా ఒక సమగ్ర సర్వే చేసిండు. మరి శాసనసభలో పెట్టిండా? ఎవరికైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టిండా? చోరు ఉల్టా కుత్రాలకు దాటే అంటే ఇదే దొంగ అంట వేరే వాళ్ళని. అట్లుంది ఈ యొక్క కేసీఆర్ హరీష్ రావు యొక్క ద్వంద్వ వైఖరి. ధన్యవాదాలు. ఇది మొత్తానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా కులగణన చేస్తా అంటే వాళ్ళు ఏమైనా అడ్డుకున్నారా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా కులగణన చేసి తీరాం. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నాం, ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళకి వాటా కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీకాంత్, 690 హైదరాబాద్.
రాష్ట్రంలో ప్రజాపాలన అమల్లోకి వచ్చాక ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు అయిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. సోమవారం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైఎస్ఆర్సీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు కూటమి ప్రభుత్వానికి స్వేచ్ఛగా సమస్యలు ఎకరువు పెడుతున్నారని తెలిపారు. ప్రజలకు దూరంగా పరదాలు చాటున దాగిన గత వైసీపీ విధానాలకు స్వస్తి పలికి ప్రజలతో మమేకమై వారికి సేవ చేయడం కూటమి సర్కార్ బాధ్యతగా పెట్టుకుందని తెలిపారు. ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది, పరిష్కారం అయ్యేందుకు కావలసిన అదనపు సమాచారం తదితర వివరాలతో వారి ఫోన్ నెంబర్లకు మెసేజ్లు వెళ్లే వ్యవస్థను పార్టీ ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలపై మంత్రి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో వైసీపీ రౌడీ రాజకీయాలు చెల్లవని, గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రిలో అనేక దౌర్జన్యాలు జరిగాయని, జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఈరోజు గత ప్రభుత్వం చేసిన పాపాల వలన ఈరోజు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన అరాచకాల వలన ఎన్నో అరాచకాలు సృష్టించారు. ఇదే తాడిపత్రి నగరంలో చేయని దౌర్జన్యాలు లేవు అన్న పెద్ద ప్రభాకర్ రెడ్డి నేనైతే ఎంత ఘోరంగా చేశారో ఈరోజు వాళ్ళు మాట్లాడాలా, మళ్ళీ మాట్లాడతామన్నారు, నీతులు చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు. వ్యాపారస్తులు ఎక్కడైనా ఎవడైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడైనా మీరు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతకవచ్చు. గతంలో ఈరోజు వచ్చింది తాడిపత్రికి ఇంత నీట్గా పెట్టి ఈ యొక్క మున్సిపాలిటీ ఒక్కటే గెలిచినామంటే ఆ రోజు వాళ్ళు పడిన శ్రమ కానీ, ఇక్కడ తీసుకొచ్చిన మార్పులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, నేను కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నం చేసేదాన్ని మళ్ళీ బనగానపల్లిలో మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి శాంతి భద్రతల విషయంలో కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రజలు వాళ్ళే ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనిషి ఎంతసేపైనా ఓపిక పడతాడు. ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో రావస్తూ మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఏదో రౌడీజం చేయాలని చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ రౌడీజం చేస్తే కానీ కూడా ఒడుచుకోదు. ఖచ్చితంగా త్వరలో ఏవైతే మా మేనిఫెస్టో దాంట్లో ఉండేటువంటి దీపం పథకం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే త్వరలోనే ఆర్టీసీ యొక్క కూడా ఇవ్వవస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే జలజీవన్ ద్వారా ఇస్తామనేటువంటి ప్రతి ఇంటికి కొలాయికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. త్వరలోనే అవి కూడా ఎస్టిమేషన్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే అనేక సర్వేలు చేసి అర్హులైనటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి గ్రామంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఈరోజు సర్వేలు కూడా జరిపిస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం చేసి 4 సంవత్సరాలు గడిచినా బిల్లు ఇంకా రాలేదంటూ కాంట్రాక్టర్ ధానయ్య గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ తాళం వేయడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి తాళం తీయించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కాగా 4 సంవత్సరాల క్రితం 50 లక్షలతో జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించాలని, నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులు చెప్పడంతో అప్పులు చేసి పూర్తి చేశానన్నారు. ఆ తర్వాత పలుమార్లు అధికారులను కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వాలని అడిగినా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గెస్ట్ హౌస్ భవనం పూర్తి చేసి 2021 పూర్తి చేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థలో ఉన్నందుకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని గెస్ట్ హౌస్లో మార్చడం జరిగింది. దానికి గాను 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తంలో పూర్తి చేశాను. 50 లక్షలు పెట్టి పూర్తి చేసి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఎలాంటి బిల్లు కానీ, ఈ గారు కానీ, ఎవరు అధికారులు కానీ నాకు ఎలాంటిది ఇవ్వలేదు. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. నేను మిత్తి కట్టలేక సంవత్సరానికి నెలకొచ్చి 1,50,000 రూపాయలు, సంవత్సరానికి వచ్చి 18 లక్షల రూపాయలు మిత్తిలు కట్టలేక నాకు పొలకంపల్లి గ్రామంలో నాకున్న అద్దెకర భూమి కూడా అమ్మి కట్టి ఇచ్చిన అని చెప్పి. మాజీ కార్పొరేటర్ దివంగత నందరాజ్ గౌడ్ వర్ధంతి కార్యక్రమం కంచనపల్లి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నందరాజ్ గౌడ్ స్మారక స్తూపం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, కార్పొరేటర్లు అమృత, ఉమా రమేష్ యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందరాజ్ గౌడ్ స్మారక స్తూపానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆటో అనేది నడుపుతూ తన జీవితాన్ని సాగిస్తూ అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతై ఆకాశమంతై అన్నట్టు తన కార్యక్రమాలతో ప్రజలలో ఒక కదలిక తీసుకొస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా నగర యువమోర్చాగా, అదేవిధంగా 1986లో తిలక్ నగర్ కార్పొరేటర్గా అతి చిన్న వయసులో అత్యంత మెజారిటీతో మరి బల్దియాలో ఆనాడు విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు.
మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి శ్రీ పోతురాజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రికి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయంలోకి ప్రవేశించిన లోకేష్ అనంతరం నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి శ్రీ పోతురాజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సచివాలయంలో ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. సుప్రీంకోర్టు తీర్పు మేరకు నివేదిక అందించిన ఏకసభ్య న్యాయ కమిటీ. వైద్య రంగంలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి విశిష్ట సేవలు అందిస్తున్నారు. కేంద్రం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించడం గర్వకారణమన్న మంత్రి కోమటిరెడ్డి. లక్ష డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి అనుమతి నిరాకరణ. శాంతి భద్రతల సమస్య వస్తుందనడం అన్యాయమన్న మందకృష్ణ మాదిగ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తిరుపతి ప్రతిష్ట దిగజారిపోతుంది. జనసేన ఎమ్మెల్యే దిగజారిపోయి కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారన్న రోజా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.